మెదక్ జిల్లా నర్సాపూర్లో అఖిలపక్షం పిలుపు మేరకు బంద్ కొనసాగుతోంది. ప్యారానగర్లో డంపింగ్ యార్డు ప్రాజెక్టుపై స్థానికులు, విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టుతో 10 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం నుంచి వచ్చే నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 152 ఎకరాలలో నిర్మాణం చేసిన డంప్ యార్డు, పచ్చని పంట పొలాలు కాలుష్యంగా మారనున్నాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. డంపింగ్ యార్డు పనులు ఆపే వరకు అఖిలపక్షం నాయకులు కలిసికట్టుగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పచ్చని అడవిలో డంప్ యార్డ్ నిర్మాణం వల్ల అక్కడంతా కూడా పొల్యూట్ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. దాంట్లో పడేటువంటి ప్రతి ఒక్క చుక్క నీరు నర్సాపూర్ చెరువులకు రావడం, ఆ చెరువు అంతా కూడా పొల్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నదానికే మోసం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ పహారాలో మరి ప్రజాపాలన అంటున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యం అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు మొత్తం కూడా ప్రజల్ని కూని వేస్తా ఉన్నారు.